హలో శ్రీరాపక మేడం. హలో మేడం గారు మేము ఇలా కూర్చొని మాట్లాడి చాలా ఇయర్స్ అవుతుంది. ద రీజన్ ఫర్ దిస్ మీటింగ్ ఏంటంటే మరణం ఫిల్మ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇప్పుడు మేము మా ఓన్ ఛానల్లో మేము రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము. సో దట్ ఈస్ ఆన్ Feb 14th మా ఓన్ యూట్యూబ్ ఛానల్లో విచ్ ఇస్ నేమ్డ్ అస్ యాక్టర్ శైలేష్ ఫిల్మ్స్ అని. సో దాని గురించి కొంచెం ఇంటరాక్షన్ విత్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫైనెస్ట్ అండ్ హంబుల్ హ్యూమన్ బీయింగ్ శ్రీరాపక, మా శ్రీరాపక మేడం. అది చెప్పు ఏంటి సంగతులు? చాలా రోజులు అయింది. అవును. సో ఏంటి సడన్ గా ఓన్ ఛానల్ అండ్ చాలా ఓటీటీస్ ఉన్నాయి కదా ఛానల్స్ రైట్ నో, అంటే సో మెనీ ఛానల్స్ ఆర్ దేర్ కదా, ఎందుకు సడన్ గా మళ్ళీ మన ఓన్ ఛానల్ అని పెట్టావు? ఇప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ ఆల్ ది ఓటీటీస్ మనం ట్రై చేసాం. వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు. సో చాలా మంది ఏంటంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ గుడ్ ఫిలిం. వాళ్ళ తాలూకు రీజన్స్ ఏంటంటే పెద్ద క్యాస్టింగ్, ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ ఉంటే ఎలాంటి సినిమా అయినా పర్లేదు, అది ఆడియన్స్ చూడలేని సినిమా అయినా పర్లేదు, అది మేము తీసుకుంటాం అనేది వాళ్ళ లెక్క. యాక్చువల్గా బడ్జెట్కి, సినిమా బడ్జెట్కి, సినిమా కంటెంట్కి సంబంధం లేదు. ఎందుకంటే రీసెంట్గా మనకి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ కానీ సంక్రాంతికి వస్తున్నా కానీ చూసుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంది, అదే బెస్ట్ ఎగ్జాంపుల్. బట్ ఇంకా ఏంటంటే వీళ్ళందరూ అదే లూప్లో ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఓన్ కంటెంట్ వేరే వాళ్ళకి ఇస్తుంటుంటే వాళ్ళు దాన్ని తీసుకెళ్లి వేరే వేరే చోట్ల నాన్ ఎక్స్క్లూజివ్గా పెట్టుకుని అమ్ముకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ చేసిన ఫిల్మ్ శివ 143 ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టిన తర్వాత దానికి ఆల్మోస్ట్ 8 lakhs వ్యూస్ వచ్చి పెరుగుతున్న టైంకి అది తీసారు. ఏంటంటే మీ ప్రొడ్యూసర్ మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మారు. ఇప్పుడు ఏమవుతుందంటే అది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు డిఫరెంట్గా. మన కంటెంట్ మన దగ్గరే ఉంటే మనకు నచ్చిన వాళ్ళకి మనం చేసుకోవచ్చు. అది ఆబ్వియస్ యువర్ టోటల్ ఫీలింగ్. అంటే ఫైనల్గా అయితే దానికోసం ఇప్పుడు సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మీ దేవరపల్లి ఊర్లో పిల్లల నుంచి పెద్దలకి అందరూ ట్రాక్టర్ వేసుకొని సినిమా చూశారు. ఫెంటాస్టిక్ రెస్పాన్స్. అసలు ఆ రెస్పాన్స్ కడుపు నిండిపోయింది. నేను ఆ వీడియోస్ కూడా యాడ్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ గా నేను లాస్ట్ మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ థియేటర్లో రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వగానే చాలా వరకు వచ్చేస్తాయి కదా, ఒక హార్డ్లీ 10 to 15 days లో మళ్ళీ ఓటీటీకి వచ్చేస్తున్నాయి కదా. అలా వచ్చినప్పుడు నా క్లోజ్ సర్కిల్ చాలా మంది, అంటే థియేటర్కల్ ఎక్కడున్న వాళ్ళు చూసారు. కొంతమందికి మన థియేటర్లు అన్ని చోట్ల రాలేదు. సో రాలేని ప్లేసెస్ లో ఏమైంది అంటే అక్కడ అడిగినప్పుడు నాకు అడిగారు అనమాట, అంటే ఓటీటీలో ఎందుకు రాలేదని ఫస్ట్ క్వశ్చన్. సో అది నాకు ఆబ్వియస్లీ తెలియదు కాబట్టి మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏదో వాళ్ళకి తెలుస్తుంది, నాకు ఐడియా లేదు అని చెప్పాను. రెండోది వాళ్ళు ఏమంటే నేను అమెరికాలో ఉన్నప్పుడు నా ఎదురుకుండానే చాలా లైక్ యూనో పైరసీ ఉంటాయి కదా, సో మెనీ .coms ఉన్నాయి కదా, మూవీ రూల్స్ అని, ఐబొమ్మ అని, అన్నిటిలో వెతికితే ఎక్కడ రాలేదబ్బా. నేను అడిగా ఇంత దారుణంగా ఉంది అసలు, ఎక్కడ పెద్ద సినిమాలు వచ్చేస్తాయి కదా, ఇంత పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, అసలు మీ సినిమా ఎక్కడుంది, ఎందులో ఉందని ప్రతి సైట్ లో వెతికారు వాళ్ళు. నా ముందే ట్రైలర్ ఇంకో 3 రకాలుగా దొరుకుతుంది అంటే అన్నాను మా డైరెక్టర్ కొంచెం స్మార్ట్ ఇట్లా దాటిలో అని చెప్పాను నేను ఆనెస్ట్లీ. అంటే బికాస్ హీ నోస్ లైక్ ఇండస్ట్రీ, అబౌట్ ఇండస్ట్రీ. సో తను చాలా చూసున్నారు కాబట్టి, అంటే ఇట్లాంటి పైరసీకి ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి అనే ఒక థాట్తో దీన్ని చాలా పకడ్బందీగా పెట్టినట్టున్నాడు. అందుకని దొరకలేదు. సో వాళ్ళకి అది దొరకలేనప్పుడు అనుకున్నాను అనమాట, అంటే తనకి యూనో దాని ఎఫర్ట్, మనీ వాల్యూ అండ్ సినిమా మీద ప్రేమ ఉంటే అది ఎలా ఉంటదని మనకు తెలుసు. అంటే ఇప్పుడు మనం అప్పుడే కాన్సెప్ట్ డ్రీమ్ ట్రావెలింగ్ అని చెప్పి, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అని చెప్పి చాలా కష్టపడి సబ్జెక్ట్ రాసి అది అందరికీ నచ్చేలాగా ఉండాలి గ్లోబల్ గా అని చెప్పి దాన్ని తీసాం. బట్ అన్ఫార్చునేట్లీ ఏం చేశారంటే కొంతమంది చేతిలో సినిమా పడడం వల్ల ఫస్ట్ స్టోరీ మాకు కావాలి, మీరే డైరెక్టర్ గా మేము వేరే పెద్ద స్టాఫ్ తో తీస్తాం అని చెప్పి మనల్ని ఆపడం వల్ల ఇన్ని రోజులు ఆడియన్స్ కి, నిన్ను ఫాలోవర్లు కావచ్చు, నన్ను ఫాలోవర్లు కావచ్చు, వాళ్ళకి అందుబాటులో లేకుండా చేయడానికి రీజన్ అయితే వాళ్ళు లాస్ట్ కి వీళ్ళు ఇలా కాదు నాంచుతున్నారు అని చెప్పి మనం ఓన్ థియేటర్కల్ రిలీజ్ మనం చేసుకున్నాం. అండ్ సక్సెస్ఫుల్ గా ఫిల్మ్ 1 week చాలా సెంటర్స్ లో ఆడింది. అది అప్పుడు కలికి వచ్చిందని తీసేశారు అది మనకి ఆబ్వియస్లీ. బట్ యాక్చువల్ గా జనరల్ గా ఫ్రైడే, సాటర్డే బాగోకపోతే సినిమా సండే ఉండదు. బట్ మనం మండే టు ఫ్రైడే మనం సినిమా టికెట్లు కొని మనం ఏం ఉంచలేదు థియేటర్లో, చాలా సెంటర్స్ లో అదంతా ఆడింది. ఇంకోటి కలికి వచ్చిన తర్వాత కూడా సెకండ్ వీక్ వేరే ఊర్లలో సినిమా ఆడింది. కొన్ని చోట్ల నేను స్వయంగా ఇచ్చాను థియేటర్స్ కి, రాజమండ్రి అవుట్స్కట్స్ లేదు విలేజెస్ లో కొన్ని ఎక్కడైతే థియేటర్స్ లో ఇది రిలీజ్ అయిందో చాలా మంది చూసారు. నాకు అదే రీసెంట్ గా ఒకళ్ళు చేశారనమాట. నేను అనుకున్నాను ఈ సినిమాది అంటే ఓటీటీలో రాలేదు కదా, ఎక్కడ చూసారు, అబద్ధం ఏమని చెప్తున్నారు మనకు అనిపిస్తుంది కదా. లేదు మీ సినిమా రిలీజ్ అయింది మేడం, మేము ఫస్ట్ డే చూసామండి అని. అంటే మనకున్న కొంచెం కొంతమంది ఫాలోవర్స్ మనకు ఉంటారు కదా, అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎక్కడున్నా చూస్తారు వాళ్ళు. సో దట్ వాళ్ళు అడిగారు అనమాట, ఓటీటీ గురించి మేము వెయిట్ చేస్తున్నాం అన్నారు వాళ్ళు. అంటే నాకు అడిగితే నేను టు బి ఆనెస్ట్ నాకు అంత ఐడియా లేదు కదా, ఓటీటీకి మీరు ఎప్పుడు ఇస్తారు ఏంటనేది నాకు తెలియదు. నేను మొన్న రీసెంట్ గా అతి తొందరలో అది ఓన్
ఛానల్కి వస్తుందండి మా డైరెక్టర్ గారు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అన్నా అనమాట. మేబీ చాలా మంది వెయిటింగ్ ఈ మూవీ కోసం. చూద్దాం రిజల్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే. సో శ్రీ, అపార్ట్ ఫ్రమ్ అంటే నువ్వు చాలా ఫిల్మ్స్ చేసావు, అంటే యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ గా నువ్వు చాలా ఫిల్మ్స్ చేసావు అండ్ చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు, సో మెనీ డైరెక్టర్స్ కానీ చాలా మందితో. సో వాట్ వాస్ ద బెస్ట్ థింగ్ యూ లెర్న్డ్ అండ్ యూ లైక్ అబౌట్ ఆర్ టీమ్ వర్క్ అండ్ ఆల్? అంటే డిజైనర్ ఎక్స్పీరియన్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే అది ఒక్కొక్క మూవీ ఒక్కొక్క దానిలో ఉంటుంది అంటే టోటలీ ఇట్ ఈస్ అ టెక్నికల్ వర్క్. బట్ యాక్టింగ్ వచ్చేటప్పటికి సో మెనీ థింగ్స్ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. మనం డిజైనింగ్ అంటే నా పని ఏదో చూసుకున్నానా, నేను ఇచ్చేసానా, వెళ్ళిపోయినా, అంతవరకే ఉంటుంది. యాక్టింగ్ వచ్చినప్పుడు అంటే ఇట్ ఈస్ ఏ కోఆర్డినేషన్ లైక్ ఎవ్రీబడి. నాట్ ఓన్లీ ఒక డైరెక్టర్ తోనే నేను మాట్లాడి వెళ్ళకూడదు, లేదంటే ప్రొడ్యూసర్ లేదా ఇలా కాదు. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రొడక్షన్ వైజ్ గా ఎప్పుడు ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అంటే యూ ఆల్సో మనం ఇందులో ఒక లెవెల్స్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి. దట్ మీన్స్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. అండ్ బిఫోర్ ఒక డైరెక్టరు అంటే ఇప్పుడు ఈ సీను ఫస్ట్ సీన్ మనం ఏం చేస్తున్నాం అంటే ఎండ్ వరకు కూడా ప్రతి సీన్ ముందు ఆ ప్రిపరేషన్ చాలా బాగుండేది నాకు. ఈవెన్ లంచ్ టైంలో కూడా బ్రేక్ ఇచ్చేవాడు కదా అనుకో, ఆబ్వియస్లీ తినడానికి. సో బ్రేక్ మాత్రం నేను కరెక్ట్ టైం చేస్తాను, అబద్ధాలు చెప్తాను. నేను ఇప్పుడు ఆకలితో ఆర్టిస్టులతో నేను చేయించలేదు, ఇచ్చేది అందరూ తినేవాళ్ళు, నేను తప్ప. నేను తింటూనే వినేదాన్ని, నా కళ్ళలో చూసి తింటూనే మాట్లాడదాన్ని. ఎందుకంటే ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి అక్కడ, కొన్ని ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను పంపిస్తా కావాలి. సో అది ఏంటంటే బెస్ట్ థింగ్ ఈజ్ బికాజ్ అది అలా టీం పనిచేశారంటే దట్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. ఎందుకంటే అంతమంది ఇంక్లూడింగ్ మీ, అమ్మో ఇప్పుడు మనం కొంచెం లేట్ అయినా మామూలుగా వదిలేవాడు కాదు. నిజంగా చెప్పాలంటే టార్చర్, ఎప్పుడో వదిలేవాడు. మీ తెల్లారితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 7 అయ్యేది. సో దట్ అయినా ఇష్టంగా పనిచేశారు అందరూ. నాకు ఎక్కడ కష్టం అనిపించలేదు. ఈవెన్ దో టు బీ ఆనెస్ట్, ఇన్ కేస్ ఇంకొక మూవీ నాకు ఇస్తాను అంటే కంపారిటివ్లీ, ఈ మాట నేను చెప్పొచ్చో లేదో తెలియదు, పెద్దగా డైరెక్టర్ పేరు మనం మాట్లాడకూడదు లేదు నాకు తెలియదు, కానీ ఆర్జీవి గారితో నువ్వు పని చేస్తావా శైలేష్తో అంటే ఐ ప్రిఫర్ శైలేష్. ఇది కెమెరాకే చెప్తున్నా. బికాజ్ ఎందుకంటే ఈజ్ వెరీ బిగ్ డైరెక్టర్, కానీ నేను నేర్చుకోవాలంటే మీలాంటి వాళ్ళతో పనిచేయాలి. అంటే మనకి ఒక జనరేషన్ గ్యాప్ కూడా ఉంటది కదా. సో మనకి నాకు ఎలా కావాలో, నేను ఎలా నేర్చుకోవాలో, ఒకవేళ రాకపోతే మీరు ఒక తిట్ అయినా చేసైనా మనం చేయొచ్చు. పెద్ద డైరెక్టర్స్ దగ్గర అది రాదు, ఒక భయం ఉండొచ్చేమో మేబీ, లేదా అది చెప్పినట్టు చేసేయాలి అంతే. ఇక్కడ అలా కాదు కదా, ప్రతి మూమెంట్ ఒక అంటే అప్కమింగ్ ఆర్ యంగ్ డైరెక్టర్ దగ్గర ఏమంటే ప్రతి మూమెంట్ నేను నేర్చుకోవచ్చు. యాక్చువల్గా దీనిలో ఇంకోటి ఏంటంటే దీనికి కొంచెం కోపం ఎక్కువ కనబడదు, కానీ అంత కోపంగా ఉన్నా కూడా నేను సెట్లో నాకు కోపం వచ్చి శ్రీ నువ్వు కరెక్ట్ చేయట్లేదు, ఇలా చెయ్యి, ఇందుకు రావట్లేదు అని చెప్పి నేను కొంచెం అప్పుడప్పుడు అంటే మాక్సిమం నేను ఆర్టిస్ట్ మీద కోపం పడను, బట్ నేను వెక్స్ అయ్యి ఒక్కోసారి కొంచెం ఇదన్నా కూడా పాపం చిన్న స్టూడెంట్ లాగా అవునా అలా కదా ఓకే, అవునా అలా కదా ఓకే అనేది ఒక చిన్న పిల్లలా చేసేది. అది మాత్రం నాకు నచ్చింది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అదే డార్లింగ్, ఎందుకంటే నేను నేర్చుకుంది అదే నీ దగ్గర. ప్రతి దానిలో మేబీ అప్పుడు కన్నా కూడా ఇప్పుడు ఇంకొక సినిమా ఏదైనా చేస్తే ద బెస్ట్ ఇస్తానని నమ్మకం. బికాజ్ ఎందుకంటే గాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. రీసెంట్ గా ఆర్పి గారితో చేసిన సినిమా ఏంటిది టైటిల్? రాహాలు వచ్చింది. కాఫీ విత్ కిల్లర్. ఓకే, నీతో పాటు ఎవరు ఆర్టిస్టులలో? చాలా మంది ఉన్నారు ఇందులో. నాకు జమినీ సురేష్ సురేష్ ఉన్నాడు, టెంపర్ వంశీ ఉన్నాడు, రవిబాబు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, చాలా మంది ఉన్నారు. అంటే నా ఫ్రెండ్ ప్రశాంత్ రెడ్డి, వెబ్ సిరీస్ అండ్ ప్రశాంత్ రెడ్డి నా ఫ్రెండ్ ఉన్నాడు. చాలా మంది వర్క్ చేశారు. క్లిప్ బాగా వైరల్ అవుతుంది ఇది, నువ్వు ఆయనతో మాట్లాడుతున్నట్టు కదా, మా ఆయన చూస్తే చంపేస్తాడని. బాగుంది ఆ సీన్. మేమిద్దరు ఫస్ట్ లవర్స్, తర్వాత అనుకోని పెళ్లి అయిపోతుంది కదా, ఆ మెయింటైన్ చేసేది ఉంటది కదా ఇద్దరం. అంటే ఇప్పుడు కొన్ని రిలేషన్స్ అట్లానే ఉంటాయి, కైండ్ ఆఫ్ స్టోరీ. ఎనివే ఆ మూవీ డిఫరెంట్. బట్ అలాగా నాకు మన మూవీ సినిమాకి వచ్చేటప్పటికైతే ఐ లవ్ టు వర్క్ విత్ యూ. బికాస్ ఎందుకంటే నాకు ఎప్పుడు ఒక్కొక్కరితో చేసినప్పుడు ఇన్ని సినిమాల్లో నాకు ఒక్క డైరెక్టర్ తో చేసినప్పుడు రిగ్రెట్స్ వచ్చినాయి. నాకు అంటే తెలియలేదు ఇలా కూడా ఉంటారా అనిపించింది అనమాట. బట్ మనం ఏమంటే ఒక టీమ్ గా అందరితో చేసేది ఆ సినిమాలు. ఇప్పుడు ఈవెన్ ఆర్పి గారితో చేసినప్పుడు కూడా ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ. నేను ఆర్జీవి గారితో చేసినప్పుడు కూడా ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ. బికాస్ నాకు ఎప్పుడు ఆ నెగిటివ్ లేదు, బట్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఉన్నాను అంటే అది యూ ఓన్లీ యాజ్ ఎ ఫ్యామిలీ, ఈవెన్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో. సో మరణం షూట్ టైంలో ఒక చిన్న కామెడీ ఒకటి జరిగింది మీకు చెప్పాలి. జనరల్ గా హారర్ సీన్ షూట్ చేసినప్పుడు కూరందరూ కూడా ఒకలాంటి భయంతో ఉంటారు, ఏది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని. చీకట్లో సో మేము చీకట్లో మిడ్ నైట్ మేము షూట్ చేస్తున్నాం, చాలా సైలెంట్గా, అది ఇంకా ఫారెస్ట్ అట్మాస్ఫియర్లో మేము షూట్ చేస్తున్నాం. ఆ టైంలో శ్రీయమ్మ షార్ట్ బ్రేక్లో ఎక్కడో చీకటి దగ్గరికి వెళ్ళి అక్కడ నించొని జాంకాయ తింటుంది ఆ ఫామ్ హౌస్లో. అది తింటున్నప్పుడు మామూలుగా తింటారు కదా మనుషులు, మామూలు తినకుండా మేడం మాత్రం అటు తిరిగి ఇలా తింటుంది. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ అటు ఇటు తిరుగుతూ ఇలా చూపించాడు, సార్ మేడం అని చెప్పి. అప్పుడు దాకా ఈవెంట్ పెట్టి దేని సీన్ తీసాం. ఆవిడేమో చివరి నేను నించొని చీకట్లో లైట్లన్నీ ఇటుంటే అటు తిరిగి
ఇలా 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 తింటుంటే ఎవరికైనా దగ్గరికి వెళ్ళి పిల్లడం భయం వేస్తుంది. అదొక హైలైట్ సీన్. ఇంకోటి ఏంటంటే ఎగ్జాసిజం మేకప్ వేసుకుంది కదా, వైట్ కలర్ మేకప్ వేసుకొని అప్పటికి పాపం తన ఐలెన్స్ వేసుకుంది. ఒకసారి వేస్తే మళ్ళీ తీయలేము ఆ మేకప్. అది వేసుకున్న తర్వాత తను లోపల ఉంది షాట్లో. మేమందరూ భోజనం చేయడానికి బయట ఆ చెట్టు కింద మేము భోజనాలు సెటప్ పెట్టుకుని అక్కడికి వెళ్ళాం. ఈ అమ్మాయి మాత్రం పాపం బయటికి వెళ్ళని పరిస్థితిలో ఉంది కాబట్టి మేకప్ వేసుకుని ఇలా కూర్చొని ఉంది లైట్ కింద. అయితే ఈ అమ్మాయి కళ్ళు తెచ్చినా కళ్ళు మూసినా ఎదుటో ఎవరు కనిపించారు, కానీ ఈ అమ్మాయి మాత్రం వేరే వాళ్ళు కనిపిస్తారు కదా. అప్పుడే ఒక అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలా లోపలికి వెళ్ళి వాటర్ ఆడేమనుకుంటే ఎవరు లేరు కదా అని చెప్పి, అయితే ఒక ల్యాంప్ వెలుగుతుంది బ్యాక్గ్రౌండ్లో, మొత్తం చీకటి ఉంది. వీడు వాటర్ బాటిల్ తెచ్చని చెప్పి లోపల శ్రీని ఆ లాంగ్ ఎడుతూ ఇలా చూడగానే చప్పని బాటిల్ వదిలేసి పరిగెట్టుకుంటే సార్ మేడం చూసి భయం వేసింది అని చెప్పి నేను ఇమీడియట్గా లోపలికి వచ్చాను. ఏంటని చూడగానే ఆ లైటింగ్ ఏదైతే వీడు చూసి భయపడ్డాడు, ఇమీడియట్గా నేను డిఓపిని పిలిచి ఎగ్జాక్ట్గా ఇదే లైట్లో నాకు ఇలాగే షూట్ చేయండి అని చెప్పి ఆ ఫోటో ఇప్పటికీ నేను దాచాను. దొరికితే నేను మీతో షేర్ చేస్తాను. సో శ్రీకి తెలియకుండా చేసిన ఇంకో హైలైట్ థింగ్, వన్ లాస్ట్ థింగ్, ఒకడు రేప్ సీన్కి వస్తాడు, ఆడి మీదకి వస్తున్నాడు. అయితే పాప ఆడింటి శ్రీరామ్గా దొరికింది కదా, ఇలా పేక్ పట్టేద్దాం అనుకున్నాడు. పాప శ్రీ కండబలం సింగ్ తెలియదు కదా, మేడం రెస్లింగ్ లో ఎందులో గెలిచి కబడ్డీ కదా, ఇస్త్రీ అవతల పడింది అండి. ఆడ మీదకి వస్తే ఇలా స్ట్రగుల్ చేసేసి మామూలుగా తోయమన్నా ఇవి నిజంగా దోస్తే ఆడు లొంగితే ఆ గాల్లో పడ్డాడు కిందకి. సో అదొక సూపర్ కామెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి యాక్టింగ్ సరిగ్గా చేయలేదు, నాకు చాలా కోపంగా ఉంది. ఈవిడ గట్టి దోశ గాల్లో మంచి పని, ఇంకా గాల్లో దోసేసింది నాకు అనిపించింది. యాక్చువల్గా ఏమంటే అప్పుడు ఒక సీన్ జరిగేటప్పుడు ఆబ్వియస్లీ మనకి ఆ మైండ్ రన్ అవుతూ ఉంటుంది కదా. సో నేను ఏదో ఆలోచించుకుంటా ఆ మైండ్లోనే ఉండేదాన్ని. రెండోది ఏమంటే అబ్బాయి ఒకసారి లోపలికి వచ్చినప్పుడు నాకు తెలియదు అబ్బాయి వచ్చినట్టు కూడా, బికాజ్ నాకు ఐస్ మొరవర్ ఇంకోటి ఏంటంటే నాకు ఆ ఐస్ కనిపించేది కాదు కదా. సో ఎవరు వచ్చేది ఎవరు లేదు, ఇదే ఉండేది. నాకు ఏదైనా సౌండ్ వస్తే ఎవరు వచ్చారేమో అనుకునేదాన్ని అంతే. నువ్వేం చేసావు, సౌండ్ రాగానే కళ్ళు ఓపెన్ చేస్తావు. అది యాక్చువల్లీ కళ్ళు కనిపించదు, బట్ కళ్ళు బాగా టైడ్ అయ్యాయి కదా డార్లింగ్. అప్పుడు కొంచెం బరువు ఉండేవి, లెన్స్ చాలా బరువు ఉండేవి. అది కళ్ళు మూసుకుని ఇలా ఉంటేనేమో కొంచెం బాగుండేది, కళ్ళు ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ కొంచెం పెయిన్ కనిపించేది. అంతే మాక్సిమం కళ్ళు మనకు షూట్ లేనప్పుడు ఇలా కళ్ళు మూసుకుని ఉండేదాన్ని అనమాట. అది ఓపెన్ చేసినప్పుడు భయపడ్డానన్న విషయం నాకు తెలియదు. తర్వాత మీరు చెప్పారు అది ఇది బాగా భయం వేసింది అదని. వంశీ అని అన్నాడు, నాకు మేకప్ మ్యాన్ వంశీ అని అన్నాడు. అమ్మ చాలా భయపడ్డాడు అబ్బాయి, అయితే పోసేసాడు వెళ్ళి అని చెప్పేసి అన్నాడు. సో ఇది మా చిట్ చాట్ విత్ మా శ్రీతో. చాలా మంచి ఫ్రెండ్ తను, అండ్ వెరీ హ్యాపీ. మా మూవీ ఇప్పుడు తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. అండ్ దయచేసి మేము పెట్టిన రిక్వెస్ట్ కూడా మీరు అందులో కన్సిడర్ చేసి మీ ఫ్రెండ్స్కి కొంచెం ఒక మంచి సినిమా ఇంకోకి వెళ్ళారు. అఫ్ కోర్స్ కంటెంట్ బాగుంటేనే ఎవరైనా చేస్తారు, మనం రిక్వెస్ట్ చేసిన మాత్రం చేయరు. మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా ప్లీజ్ టేక్ ఇట్ టు అనదర్ లెవెల్. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.